month of October is a month of receiving and rejoicing. గట్టిగా స్తోత్రం చెప్పండి. Receiving and rejoicing. When you receive something, we will rejoice for that thing. దేవుడు అంటున్నాడు, నీవు అవి మీరు పొందుకోబోతున్నారు. మీరు విశ్వసించిన ఎడల, మీరు నమ్మిన ఎడల మీరు వాటిని పొందుకోబోతున్నారు. ఆ పొందుకున్న తర్వాత you will rejoice over what you receive. ఏవైతే మీరు పొందుకుంటారో పొందుకున్న వాటిని బట్టి మీరు సంతోషించేవారుగా ఉందరు గాక. పొందుకున్న వాటిని బట్టి ఏం చేయాలి చెప్పండి? If God gives you something, when you are received from God, దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుకున్నప్పుడు thank you Lord, you have received it from God, you need to rejoice for what you have received. దేవుడు చేసిన ప్రతిదాని కొరకై నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బాధ్యుడవై ఉన్నావు. నీవు దేని కొరకైతే ఆశిస్తున్నావో, దేని కొరకైతే నీవు కనిపెడుతున్నావో, దేని కొరకైతే నీవు ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే నీవు ప్రార్థిస్తున్నావో అది నీవు పొందుకుందువు గాక. ఆ పొందుకున్న తర్వాత నీవు ఆశించింది, ప్రార్థించింది, ఎదురు చూసింది నువ్వు పొందుకున్నావు గనక దాన్ని బట్టి నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుని స్తుతించి అందులో ఆనందించుదువుగాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు విల్ రిసీవ్ గాడ్స్ సప్లై. యు విల్ రిసీవ్ ద సప్లై ఆఫ్ గాడ్. బట్ యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్, when Jesus comes with the grace of God, యేసుక్రీస్తు ప్రభు తన కృపతో వచ్చినప్పుడు he will come as a supplier. The grace will supply what you need to accomplish the thing that you have to do. నీవు చేయవలసిన పనులు చేయడానికి కొరకు, ఆ పని ముగించడానికి కొరకైనా సప్లైని దేవుని యొక్క కృప మనకు అనుగ్రహిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట డిపెండింగ్ ఆన్ గాడ్ ఎవ్రీ మార్నింగ్, లార్డ్ ఐ వాంట్ యువర్ గ్రేస్ దిస్ మార్నింగ్. అంటే యు నో వాట్ యు ఆర్ సేయింగ్, లార్డ్ దిస్ మార్నింగ్ ఐ నీడ్ యువర్ సప్లై. ఐ నీడ్ యువర్ సప్లై ఫర్ మై వర్క్. నా పని కొరకైనా ఆ స్ట్రెంగ్త్ నువ్వు సప్లై చేయాలి. ఆ అవసరత కొరకైనా ఫైనాన్స్ నువ్వు సప్లై చేస్తావు. కావలసిన ఫేవర్ నువ్వు సప్లై చేస్తావు. గ్రేస్ విల్ గివ్ యూ ద సప్లై వాట్ ద థింగ్స్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్.